హలో వ్యూవర్స్, నేను మీ భవాని. భవానీ కథల ప్రపంచం ఛానల్కి మీకు స్వాగతం. ఈ స్టోరీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సరే, కథలోకి వెళ్ళిపోదాం. ప్రియతమా నన్ను ప్రేమించు 21వ భాగం. ఐషు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా కిషన్ వైపే చూస్తూ, ఎందుకు షేక్ హ్యాండ్? ప్లాన్ ఫెయిల్ అయినందుకా? అయినా ఎలా నవ్వుతున్నారో. అవునులే, ఎందుకు నవ్వరు? ప్రాబ్లంని నా నెత్తి మీద పడేశారు కదా అని మనసులో అనుకుంటూ అలా ఉండిపోయింది. ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి ఇంకా నవ్వుకుంటూ ఆమె కూర్చున్న హైట్కి వంగినట్లుగా అతి దగ్గరగా వచ్చాడు కిషన్. తన హైట్కి వంగి ఉన్న అతని వైపు బెదురుగా చూస్తున్న ఆమెను చూసి తన చేత్తో ఆమె చేతిని పట్టి ముందుకు లాగి షేక్ హ్యాండ్ చేయించుకొని వెళ్ళిపోతూ కూడా మెడ తిప్పి ఆమెనే చూస్తున్నాడు కిషన్. వావ్ ఐషు, యూ సో గ్రేట్! ప్రిన్సిపలే కాల్ చేశారంటే మాటలా అని అందరూ చుట్టుముట్టి అభినందిస్తున్నా తననే చూస్తూ వెళ్ళిపోతున్న కిషన్ వైపే చూస్తుండిపోయిందామె. బ్లూ జగ్గింగ్ రెడ్ టీషర్ట్లో ఉన్న ఐషు చేతిలో పుస్తకంతో టెర్రస్ పైకి వెళ్ళడానికి తన గదిలో నుండి బయటకు వచ్చేసరికి క్రిష్ ఎదురుపడ్డాడు. అతన్ని చూడగానే బెదురుగా స్థాణువులా నిలబడిపోయింది. క్రిష్ దరహాసవదనంతో ఆమె వైపు చూస్తూ, ఏంటి ఐషు అలా ఉండిపోయావు? ఇది కోపమా లేక భయమా? ఓహో, వచ్చి ఇన్ని రోజులైనా ఆటోగ్రాఫ్ ఇవ్వలేదని అలకా అని అడిగాడు. ఆ మాటకు అంటే అంటే మీరు పెదబావా? ఓ సారీ, క్రిష్ గారా అంది రిలీఫ్గా. క్రిష్ గారా? మళ్ళీ ఏమైంది నీకు? అయినా రోజు బాగా గుర్తిస్తావు కదా, ఈరోజేంటి కొత్తగా అడుగుతున్నావు? కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నాను అనేసి గబగబా టెర్రస్ పైకి వెళ్ళిపోయింది. కిందన హాల్లో ఉన్న కిషన్ అదంతా చూసి నవ్వుకున్నాడు. ఏరా, మళ్ళీ ఐషుని భయపెట్టావా? అలా బెదిరిపోతుంది అని అడిగాడు క్రిష్ కిందకు వస్తూ ఎదురుగా కూర్చున్న కిషన్ని చూసి. ప్రతిదానికి నేనే కారణమా అన్నాడు. ఏమో, ఎవరికి తెలుసు అని దీర్ఘం తీశాడు. సరే, నాకు గదిలో పని ఉంది అనేసి మెట్లు ఎక్కి తమ గది వైపు కదిలాడు కిషన్. నువ్విప్పుడు టెర్రస్ మీదకు వెళ్తావని తెలుసులేరా అని అనుకున్నాడు క్రిష్. ఐషు టెర్రస్ మీద చదువుకుంటుందే గాని మనసు లగ్నం కావడం లేదు. ఛా, ఏంటి ఇలా జరిగింది? ప్రిన్సిపల్ గారు ఎందుకు బావగారికి కాల్ చేయాలి? అదేదో నాకే చెప్తే దాన్ని నాకు అనుగుణంగా మార్చి చెప్పి ఎలాగోలా ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఉండేదాన్ని కదా. ఇప్పుడు అంతా రివర్స్ అయింది. అది మాత్రమే కాక ఇక ఇప్పట్లో ఊరు వెళ్ళే అవకాశమే లేకుండా అయిపోయింది. పైగా క్లవర్ స్టూడెంట్నని బిరుదొకటి. నేను క్లవర్ స్టూడెంట్ని. చస్, ఇప్పుడేం చేయాలి అని అటూ ఇటూ తిరుగుతూ తనలో తానే మాట్లాడుకుంటున్నాననుకొని పైకే అనేస్తూ పచార్లు చేస్తుంది. అప్పటికి చాలాసేపటి క్రితమే కిషన్ కూడా టెర్రస్ పైకి వచ్చి ఐషు ఎక్స్ప్రెషన్స్ని చూస్తూ మాటలు వింటూ నవ్వుకుంటున్నాడు. తనలో తానే మాట్లాడుతూ పక్కకు తిరిగిన ఐషుకి ట్రాక్ టీషర్ట్లో దరహాస వదనంతో ఆమెనే చూస్తున్న కిషన్ కనిపించాడు. షాక్ అయిపోయి కంగారులో చేతిలో పుస్తకాన్ని కింద పడేసింది. ఆమెకు తెలుసు ఎదురుగా నవ్వుతూ కనిపిస్తున్నది కిషన్ అని. కానీ కన్ఫర్మ్ చేసుకోవడానికి మీరు క్రిష్ గారు కదూ అని తడబడుతూ అడిగింది. ఆమె ఎక్స్ప్రెషన్స్కి ఇంకా అలానే నవ్వుకుంటూ కిషన్ ముందుకు వస్తున్నాడు. అర్థమైంది, ఈయన కిషన్ గారే అనుకొని, ప్లీజ్ అలా నవ్వకండి, నాకేదోలా ఉంటుంది. నిజానికి ఆ రోజు నుండి మీ గురించే ఆలోచిస్తున్నాను అంది. ఆ ఏంటి అన్నాడు కవ్వింపుగా. అదే, మీరు చెప్పిన దాని గురించే ఆలోచిస్తున్నాను అని అంటుండగా అతను ఆమెకు మరింత చేరువకి వచ్చేసరికి, ప్లీజ్ అక్కడే ఆగిపోండి, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా టెన్షన్గా ఉంది. మీ ప్రాబ్లం ఏంటో నాకు తెలిసాక కూడా మీరు నన్ను ఇలా భయపెట్టడం న్యాయం కాదు. మీరు ఇలా బిహేవ్ చేసినంత మాత్రాన నేను ఇప్పటికిప్పుడు ఈ క్షణమే మీ ఇంటిలో నుండి వెళ్ళిపోలేను కదా. నా కోసం కూడా కొంచెం ఆలోచించండి అని ఇంకా ఏదో చెబుతుండగా ఆమె నడుం చుట్టూ చేయి వేసి అతనికి చాలా దగ్గరకు లాక్కున్నాడు. ఈ హఠాత్ పరిణామానికి షాక్ అయిందామె. ఏంటి మీరు చేస్తున్న పని అని తిట్టాలని మీ మీ అని అంటుంది, కానీ అంతకు మించి ముందుకు వెళ్ళడం లేదు. అతని చేయి ఆమె నడుమును చుట్టుకోగానే ఆమెకు గొంతు పొడిబారిపోయింది. ఏంటి ఇతను ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకొని ఏదో అనాలని అనుకుంటుంది, కానీ అతన్ని అంత దగ్గరగా చూడడం వల్ల, అతను చుట్టుకోవడం వల్ల నోటి మాట పైకి రావడం లేదు ఆమెకు. ఆమె అవస్థను చూసి నవ్వుకుంటూ, ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా, మరి మాట రావట్లేదే అని అడిగాడు కావాలనే. మీరు నన్ను వదిలితే నేను మాట్లాడగలను. ముందు ముందు నన్ను వదలండి
అంది అతి కష్టం మీద పదాలను కూడబలుక్కొని. అలా అయితే అది అప్పట్లో జరగదు అంటూ ఆమె ముఖం మీదకు చేరుతున్న కురులను సుతారంగా చెవివెనక్కి సర్ది ఆమె వంకే చూస్తూ, నాకు నీతో చాలా పని ఉంది అన్నాడు. ఏంటా పని? పని ఉంటే మాత్రం ఇలా చుట్టుకోవాలా? వదలండి అంది. వదిలితే నా పని ఎలా అవుతుంది? అని ఆమెను తీక్షణంగా చూస్తూ అదురుతున్న ఆమె పెదవులను అందుకున్నాడు. అతని చర్యకు ఆశ్చర్యంతో కళ్ళను పెద్దవి చేసి క్షణంలో తేరుకొని అతని గుండెలపై చేతులు ఆనించి అతని నెట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది వీలు పడడం లేదు. కొన్ని నిమిషాల తర్వాత ఆమె పెదవులను వదిలేశాడు, కానీ ఆమెను ఇంకా వదలలేదతను. అతని నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ, వదలండి, ఏంటి మీరు చేసిన పని? మీరెంతో మంచివారనుకున్నాను. ఇలా ప్రవర్తిస్తారని అస్సలు ఊహించలేదు. ఎంత నేను మీ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే మాత్రం ఇలా బిహేవ్ చేస్తారా? అంది. ఆమె మాటలకు చిన్నగా నవ్వుకొని ఆమె నడుముని చుట్టిన చేతి పట్టును మరి కాస్త బిగిస్తూ ఆమెను అతని గుండెలపైకి మరింత దగ్గరగా లాక్కొని ముసిముసిగా నవ్వుతూ ఆమెనే చూస్తున్నాడు. అతని చర్యకు మరింతగా బెదిరిపోతూ అతని నుండి విడిపించుకోవడానికి కదులుతున్నా వీలు పడడం లేదని అతని చూపులో చూపు నిలపలేక తన ముఖాన్ని కిందకు దించేసుకుంది. ఆమె గడ్డం కింద చేయి పెట్టి తనకు అనుగుణంగా ముఖాన్ని ఎత్తాడు. అతన్ని చూడలేక ముఖాన్ని పక్కకు తిప్పేయబోయింది. మళ్ళీ ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని ఆమెనే చూస్తున్నాడు. అతని చేతి స్పర్శ తన మోముని తాకగానే ఆమె ముఖమంతా ఎర్రబడిపోయి నిలువెల్లా తామరాకులా వణికిపోతున్న ఆమె శరీరంలోని ప్రతి కదలిక, శ్వాస, బెదురు, టెన్షన్ అన్నీ ప్రస్ఫుటంగా అతనికి తెలుస్తున్నాయి. దాంతో ఆమెనే చూస్తూ, పిచ్చిదానా, నువ్వు ఈ ఇంటిలో నుండి వెళ్ళిపోవడం అనేది జరగని పని. ఎందుకంటే ప్రస్తుతం నువ్వు ఈ ఇంట్లో లేవు, నా మనసులో ఉన్నావు. నాకు తెలియకుండానే నా మనసునంతటినీ ఆక్యుపై చేసేశావు. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఎస్, ఐ లవ్ యూ అంటూ ఆమె బుగ్గని సుతారంగా చుంబించాడు. ఆ మాటలు చెవిన పడగానే ఆమెలో కదలికలు ఆగిపోయాయి. షాక్ కొట్టినట్లుగా అలా అతని చూస్తూ నిలిచుండిపోయింది. నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు టైమే తెలియడం లేదు. అసలు నేను వదలాలని అనిపించడం లేదు. కానీ వదలక తప్పదు అని ఆమెను వదిలేసి 2 అడుగుల దూరంలో చేతులు కట్టుకుని నిలుచుని ఆమెనే చూస్తూ, ఇందాక ఏం చెప్పాలనుకున్నావో ఇప్పుడు చెప్పు అన్నాడు. వర్షం పడే సూచనగా అప్పుడే మెరుపు మెరవడంతో తుల్లిపడి ఈ లోకంలోకి వచ్చినట్లుగా అయ్యి తనను తాను చూసుకొని ఎదురుగా చూసేసరికి చిరుదరహాసంతో తననే చూస్తున్న కిషన్ కనిపించేసరికి ఐషులో మళ్ళీ టెన్షన్ మొదలైంది. ఇక ఒక క్షణం కూడా ఆగకుండా గట్టు తెగిన గోదారిలా ఒక్క పరుగున అతనికి దూరంగా కిందకు వెళ్ళిపోయింది. ఐషు, ఆగు అంటూ కనీసం ఆమె చేయి ఆపడానికి ప్రయత్నించాడు కిషన్. కానీ ఇట్స్ టూ లేట్. మెరుపు వేగంతో వెళ్ళిపోయిందామె. ఉఫ్ మని గాఢంగా నిట్టూర్చి ఐషు వదిలేసిన బుక్ని తీసుకుని కిందకి వచ్చి ఆమె గదిలోకి వెళ్ళాడు. అక్కడ ఐషు లేదు. పుస్తకాన్ని అక్కడ వదిలేసి కిందకి తొంగి చూసేసరికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్కి కూర్చుంటున్నారు. ఐషు అక్కడ ఉంటుందేమో అనుకుని కిషన్ తన ప్లేసులో కూర్చుంటూ ఐషు కోసం వెతికాడు. ఆమె కనపడలేదు. ఏం, ఐశ్వర్య భోజనం చెయ్యదా అని అడిగారు తాతగారు. ఎలా చేస్తుంది? ఈయన గారు గిఫ్ట్ అని బాక్స్ నిండా చాక్లెట్స్ అందించారు కదా, ఈ పాటికి అన్నింటినీ లాగించేసి ఉంటుంది అని హరీష్ని కోపంగా చూస్తూ చెప్పింది అక్షయ. నేను పిలుచుకు వస్తాను అంటూ హనీ పైకి వచ్చి చూస్తే ఐషు లేదు. వాష్రూమ్లో స్నానం చేస్తుంది. వెంటనే డోర్ నాక్ చేసి, ఐషు త్వరగా స్నానం చేసి కిందకి రా, అందరూ భోజనం చేయకుండా వెయిట్ చేస్తున్నారు అంది హనీ. వెంటనే షవర్ని ఆఫ్ చేసి లోపలి నుండే, హనీ నాకు ఆకలిగా లేదు, నేను తినను, నువ్వే ఏదో ఒకటి చెప్పేయ్ అంది. అది కాదు ఐషు అని ఏదో అనబోయింది హనీ. ప్లీజ్ ప్లీజ్ అని 5-6 సార్లు అనేసి మళ్ళీ షవర్ని ఆన్ చేసేసింది ఐషు. ఇక వినిపించుకోదు అనుకుని కిందకు వచ్చేసి, వదిన ఆకలిగా లేదు, తిననంది అని చెప్పింది హనీ. నాకెందుకు తెలియదు అంటూ మళ్ళీ హరీష్ వైపు కోపంగా చూసింది అక్షయ.
అన్నయ్య, ఇదిగో నీ సెల్ నీ గదిలో వదిలేశావు, ఎవరో కాల్ చేశారు అని కిషన్కి అందించింది హనీ. అది ఇంపార్టెంట్ కాల్ అని మాట్లాడడానికి పక్కకు వెళ్ళాడు కిషన్. స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకొని మంచంపై కూర్చుంటున్న ఐషుకి మేడ మీద తాను వదిలేసిన బుక్ కనిపించింది. అంటే కిషన్ ఈ గదిలోకి వచ్చారన్నమాట అని అనుకొని, నాతో అలా ప్రవర్తించడానికి ఎంత ధైర్యం, నన్ను లవ్ చేస్తున్నారట, ఇది పెద్ద జోక్ అని అనుకుంటుండగా కిషన్ కాలింగ్ అంటూ సెల్ రింగ్ అయింది. అటెంప్ట్ చేయాలనిపించక తీయలేదు. అయినా కంటిన్యూగా రింగ్ అవడంతో తీయక తప్పలేదు. ఏంటి, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంత ఆలస్యం? భోజనం చేయనన్నావట, త్వరగా కిందకురా, అందరూ వెయిట్ చేస్తున్నారు అన్నాడు. ఏంటండి మీ దబాయింపు, తినడం తినకపోవడం నా ఇష్టం, ఆర్డర్ వేస్తారేంటి అంది ధైర్యంగా. డియర్ ఐష్, ఈ రోజు నుండి నీకంటూ ఇష్టాలుండవమ్మా, నేనేం చెబితే అదే చేయాలి అన్నాడు రూల్లా. హలో, నా పేరు ఐశ్వర్య, ఓపిక ఉంటే పూర్తిగా పిలవండి, లేకపోతే ఐషు అనండి, అంతేగాని కొత్త కొత్త పేర్లతో పిలిస్తే నాకు ఇష్టం ఉండదు అంది. నీకంటూ ఇష్టాలుండవని ఇప్పుడే చెప్పాను కదా డియర్, నేనేం చెప్తే అదే చేయాలి, నేను ఎలా పిలిస్తే నువ్వు అలానే పలకాలి. ఇప్పుడు బుద్ధిగా వచ్చి భోజనం చేయలేదనుకో, టెర్రస్ మీద జరిగిందంతా అందరికీ చెబుతాను అన్నాడు కవ్వింపులా. హౌ డేర్ యూ, తప్పు చేసింది మీరు, పైగా తిరిగి రివర్స్లో నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నారా? చెప్తే చెప్పుకోండి, అప్పుడు అందరూ మిమ్మల్నే కోప్పడతారు అంది. నన్నా, ఎందుకు కోప్పడతారు అన్నాడు. ఎందుకంటే మీరు నన్ను అంటూ ఆగిపోయింది. ఆగిపోయావే, చెప్పు, నేను నిన్ను అని. నన్నెవ్వరూ ఏమీ అనరు, ఎప్పుడూ నేను నిజాలే చెబుతానని అందరికీ తెలుసు. నిన్ను ప్రేమిస్తున్నది కూడా నిజమే కాబట్టి నన్ను ఎవరూ ఏమీ అనరు, సరికదా? అక్కా చెల్లెళ్ళు తోటికోడళ్ళు అవుతారని ఇంకా సంతోషిస్తారు అన్నాడు. అలా ఏమీ కాదు, ప్రాక్టికల్ జోక్స్ని ఎవరు బిలీవ్ చేయరు, వెళ్ళి చెప్పుకోండి అంటూ ఫోన్ పెట్టేయబోయింది. వెయిట్ ఐష్, ఏది ప్రాక్టికల్ జోక్? నీ పెదవులపై కిస్ చేశాను అది జోకా, లేక నీ బుగ్గన కిస్ చేశాను అది జోకా, నిన్ను గట్టిగా హక్ చేసుకున్నాను అది జోకా అని ఇంకా చెబుతున్నాడు. స్టాప్ ఇట్ అని అరిచింది. అతను చిన్నగా నవ్వుకొని, అందుకే చెప్తున్నాను, మర్యాదగా వచ్చి భోంచేయి, లేదంటే నీ డిన్నర్ ప్లేట్ తీసుకుని నేనే నీ గదికి వస్తాను అని అంటుంటే లైన్ కట్ చేసేసింది. ఫోన్ వంక చూసి మళ్ళీ ముసిముసిగా నవ్వుకున్నాడు కిషన్. ఎందుకు ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారు? ఆయన బెదిరిస్తే నేను భయపడిపోవాలా? ఆర్డర్ వేస్తే వెళ్ళి తినాలా? నేను తినను అంటూ కుర్చీలో కూర్చుంది. మళ్ళీ అంతలోనే, అమ్మో, ఒకవేళ నిజంగానే ఇక్కడికే వచ్చేస్తే? వద్దు వద్దు, దానికన్నా నేనే వెళ్ళి తినేయడం బెటర్ అనుకొని 2 నిమిషాల్లో కిందకు వచ్చి తన ప్లేస్లో కూర్చుంది. రాదన్నావు అన్నట్లుగా అందరూ హనీ వైపు చూసేసరికి ఏమో అని భుజాలెగరేసింది హనీ. కిషన్ వంక చూడాల్సి వస్తుందేమోనని గబగబా తినేసి వెళ్ళిపోవాలని స్వయంగా ఐషునే కొంచెం అన్నం కూర వేసుకొని తలపైకెత్తకుండా తొందరగా తింటుంది. అయినా సరే కిషన్ చూపులు ఆమెను తాకుతున్నట్లుగా అనిపిస్తుంది ఆమెకు. సడన్గా ఐష్ అన్నాడు కిషన్. ఆ మాట వినపడగానే ఒక్కసారిగా పొలమారిపోయింది ఐషు. నెమ్మది నెమ్మది అంటూ గీత ఐషు తలపై తడుతుంటే, ఐష్ వాటర్ తీసుకో అని ఐషుకి ఎదురుగా ఉన్న కిషన్ గ్లాసుతో నీళ్లు అందిస్తూ కళ్ళెగరేశాడు. అతని వైపు కోపంగా చూస్తూ అతను ఆఫర్ చేసిన గ్లాసుని తీసుకోకుండా పక్కనున్న మరో గ్లాసుతో వాటర్ తాగేసి 2 నిమిషాల్లో తినేసి వెళ్ళిపోయింది ఐషు. ఆమె తీరు అక్కడ ఎవరికీ అర్థం కాలేదు, కిషన్కి తప్ప. ఒక్క ముద్దుకే ఇంత డిస్టర్బ్ అవుతున్నావా, ఇలా అయితే కష్టమే అని అనుకున్నాడు కిషన్ మనసులో. తన గదికి వెళ్ళిపోయిన ఐషు స్థిమితంగా ఉండలేకపోతుంది. ఆయన గారికి నేనంటేనే ఇష్టం ఉండదు, మరి సడన్గా ఈ ప్రేమ నాటకం ఏంటి? ఇది నిజమా? అతను నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా అని అనుకొని మళ్ళీ అంతలోనే, అతను ప్రేమిస్తే సరిపోతుందా? నేను ఇష్టపడిన అవసరం లేదా? ఐ హేట్ హిమ్. లవ్ చేస్తున్నాను అనుకోగానే నా మీద సర్వ హక్కులు వచ్చేసినట్లు ఎంత అడ్వాంటేజ్గా ప్రవర్తిస్తున్నారో. నాకంటూ ఇష్టాయిష్టాలు ఉండవా? ఐ రియల్లీ హేట్ హిమ్. ఇదంతా అక్కకు చెప్తే అని అనుకుంది.
మళ్ళీ అంతలోనే, వద్దులే, అనవసరంగా నా వల్ల ఇంట్లో గొడవలు వస్తాయి. వద్దు వద్దు, నేనే హ్యాండిల్ చేసుకుంటాను. అతని వైపు చూడను, అతని మాట వినను, అసలు అతని దరిదాపుల్లోకే వెళ్ళను. ఐ హేట్ హిమ్ అంటే ఐ హేట్ హిమ్ అంతే అనుకుని నిద్రపోవడానికి ముసుగేసుకుంది. మరుక్షణంలో కిషన్ కిస్ చేయడం కళ్ళల్లో మెదలగానే ఫటాక్మని లేచి కూర్చొని, ఓ ఇరిటేటింగ్ ఫెలో, హౌ డేర్ హీ అని తిట్టుకుంటూ నిద్రపోవడానికి కసరత్తులు చేస్తుంది. హనీని రిసీవ్ చేసుకోవాలని క్రిష్, రోహన్ కాలేజీ ముందు కారులో వెయిట్ చేస్తున్నారు. హనీ బయటకు రాగానే, కారులో నీకోసం వెయిట్ చేస్తున్నాను అని మెసేజ్ చేశాడు క్రిష్. మెసేజ్ చూసి కారు దగ్గరకు వచ్చి కూర్చుంటూ, ఏంటన్నయ్య నువ్వొచ్చావు, ఎప్పుడు చిన్నన్నయ్య వస్తాడు కదా అంది. షూటింగ్ లేదని మీ ఇద్దరిని పిక్ చేసుకోమన్నాడు హరీష్ అన్నయ్య. ఐషు మేడంకి క్లాస్ ఎక్స్టెన్షన్ అయ్యింది, రావడానికి టైం పడుతుందని మెసేజ్ చేసింది అనేసి కారుని స్టార్ట్ చేశాడు. సడన్గా బాబాయ్ చాక్లెట్స్ అన్నాడు రోహన్. ఇంట్లో చాలా ఉన్నాయి అంది హనీ. నాకు ఇప్పుడే కావాలి అన్నాడు బాబు అరిచినట్లుగా. ఇక తప్పదని పక్కనే ఉన్న సూపర్ మార్కెట్ దగ్గర కారుని ఆపి పెట్టుడు గడ్డం పెట్టుకుని కారు దిగబోయాడు క్రిష్. నువ్వెందుకన్నయ్యా, నేను తీసుకొస్తాను అంటూ దిగబోయింది హనీ. నేను వస్తాను అన్నాడు రోహన్. వద్దు, నువ్విక్కడే ఉండు అని హనీ అంటుంటే, వస్తాను వస్తాను అని గోల చేస్తున్నాడు బాబు. రే కామ్గా కూర్చో. హనీ నువ్వు కూడా కారు దిగకు. వాడేమో చాక్లెట్స్, నువ్వేమో ఐస్ క్రీమ్స్ ఖాళీ చేస్తారా? ఏం అక్కర్లేదు, నేనే తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళాడు క్రిష్. అతని వెనకే రోహన్ డోర్ తీసుకుని వెళ్ళిపోగానే రోహన్ని తీసుకురావడానికి హనీ కూడా సూపర్ మార్కెట్లోకి వచ్చింది. మీరెందుకు వచ్చారు అని అడిగాడు ఇద్దరిని. వీడు నీ వెనకాలే వచ్చేస్తుంటేను అంది సంజాయిషీల. ఇంకెందుకు ఆలస్యం, నచ్చినవన్నీ ఖాళీ చేసేయండి అన్నాడు క్రిష్. అప్పటికే అక్కడున్న చాక్లెట్స్ని తీసేస్తున్నాడు రోహన్. హనీ ఫ్రూట్స్ వైపు వెళ్ళింది. క్రిష్ కూడా తనకు కావలసిన సామాన్లు చూస్తున్నాడు. బ్లాక్ లెగ్గింగ్, వైట్ టాప్, రెడ్ హాఫ్ జాకెట్, లూజ్ లాంగ్ కర్లీ హెయిర్తో అప్పటికే సూపర్ మార్కెట్లో ఉన్న వైశాలి తనకు కావలసిన ఐటమ్స్ కోసం సెల్ఫ్లన్నీ వెతుకుతూ ముందుకు వస్తుండగా ఆమెకు బ్లాక్ సూట్లో ఎదురుగా ఉన్న క్రిష్ కనిపించాడు. ఓ మై గాడ్, ఈయన ఇక్కడున్నాడేంటి? ఏది ఏమైనా ఈయన గారి కంట పడకూడదు, పర్చేజ్ రేపైనా చేసుకోవచ్చు అనుకొని వచ్చిన వైపే వెనక్కి కదిలి 2-3 షెల్ఫులను దాటుకొని మరో మలుపు తిరిగేసరికి ఆమెకు అడ్డుగా ఉన్న క్రిష్ని చూసి షాక్ అయిపోయి చేతిలో ఉన్న బాటిల్ని పడేసింది. క్రిష్ దాన్ని కింద పడకుండా పట్టుకొని, తమరు మాత్రమే నన్ను చూశాననుకుంటే ఎలా మేడం అంటూ బాటిల్ని ఆమెకు అందిస్తూ, హార్లిక్సా, నువ్వింకా ఇది తాగుతున్నావా అన్నాడు. ఇంకా ఉంది. వైశాలి, ఐశ్వర్య తమని ప్రేమిస్తున్న అబ్బాయిల నుండి దూరంగా ఉండాలని చూస్తున్నారు. అది జరిగే పనేనా? క్రిష్, కిషన్లు తమ దేవేరులను ఎలా తమ దారికి తెచ్చుకుంటారో చూడాలి. అలాగే స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లేకపోతే షేర్ చేయండి వ్యూవర్స్. వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సరే, మళ్ళీ కలుస్తాను.